గెలుపుకి సూత్రం ఏంటి? ఎవరు తొందరగా విజేతలవుతారు? గెలుపుకి ప్రధాన మార్గం ఏంటి అంటే, మనం చాలాసార్లు హార్డ్ వర్క్ అంటాం. ఈ హార్డ్ వర్క్కి ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా దోహదపడే అంశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి సమస్యకి, ప్రతి విమర్శకి, ప్రతి సవాలుకి, ప్రతి కష్టానికి కొంతమంది చాలా తొందరగా చెల్లించిపోయి మనసు పాడు చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ఆ సుడిగుండాల్లో చిక్కుకుని మనం మన ప్రధాన లక్ష్యాల్ని మర్చిపోతాం. ఇదే గెలుపుకు మనల్ని దూరం చేస్తుంది. మనం ఏది మనసుకు తీసుకోవాలి, ఏది మన మైండ్లో బలంగా పెట్టుకోవాలి అని తెలుసుకుంటే అదే ఒక విజయ లక్షణం. చాలామంది విజేతలైనప్పుడు మీరు గమనిస్తే వాళ్ళ జీవితంలో ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సక్సెస్ఫుల్ పీపుల్ దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, బట్ దే డూ సేమ్ థింగ్స్ డిఫరెంట్లీ. అంటే ఒక అంశాన్ని వాళ్ళు తీసుకునే తీరు, వాళ్ళ అంశాన్ని చూసే దృక్పథం చాలా తేడాగా ఉంటుంది, అందరిలాగా ఉండదు అన్నమాట. ఇవి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంటాయి. కొంతమందికి ఒక వయసులోనే చిన్నప్పుడే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ఒక సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుద్ది అన్నమాట. ముఖ్యంగా మనం ఒక టార్గెట్ పెట్టుకుని లేదా ఇది చేయాలని ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అక్కడే నీరు గారిపోతాం. మనం ఇంత ఇన్ఫీరియరా, మనం ఇంత బలహీనత, మనం ఇంత బలహీనంగా ఉన్నామా అనే ఆలోచనలో పడిపోతాం. ఈ సమస్య అందరికీ వస్తుంది. అయితే కొంతమంది తక్కువ కదులుతారు, కొంతమంది ఎక్కువ మూవ్ అయిపోతారు. మనకి ఏదైనా సమస్య కానీ ఏదైనా విమర్శ కానీ వచ్చినప్పుడు ఎక్కువగా చెల్లించిపోయి కదిలిపోయి అదే మనసులో పెట్టుకుని దాంతోనే బతికేస్తే మన జీవితం దుర్భరం అయిపోతుంది. ముఖ్యంగా ప్రపంచంలో ఖాళీ టైం ఉన్న వాళ్ళందరూ ఎదుటి వాళ్ళని విమర్శించడంలోనే టైం గడిపేస్తారు. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూపించడంలోనే టైం గడిపేస్తారు. అలాంటి వాళ్ళ అన్న మాటలు కానీ వాళ్ళ దగ్గరలో కానీ మనం ఉన్నామంటే మాత్రం మన జీవితం అక్కడే ఖాళీ అయిపోద్ది. ముఖ్యంగా మన ఉన్నత లక్ష్యాలను చేరే టైంలో మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని మానసికంగా డ్రైవ్ చేసేస్తుంటారనమాట. మీ చుట్టూ ఎవరున్నారు? నిజంగా మీలో పాజిటివిటీ నింపేవాళ్ళ, మీలో నెగిటివిటీ తీసుకొచ్చేవాళ్ళ ఒకసారి చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో కూడా ఎప్పుడన్నా ఎవరన్నా ఏమైనా అన్నప్పుడు, ముఖ్యంగా నేను చదువుకుంటున్న టైంలో కానీ జీవితంలో ఏమి సాధించని టైంలో చిన్నప్పుడు కానీ ఆ టైంలో జనాలు అన్న మాటలు ఎంత దూరం చేశాయంటే చివరికి వాటన్నిటిపైన నా మనసులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, నేను ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి అనే ఫీలింగ్ తీసుకొచ్చాయి. సో కుంగిపోవటం జరిగింది. ఆ మాటలనే విజయానికి మెట్లుగా మళ్ళా పోరాటం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఏది మనకి ఎదురైనా సరే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తీసుకోవాలి, కానీ మనసుకు తీసుకుని కుంగిపోవద్దు. ముఖ్యంగా మనుషులు, నేను ఒక స్టేట్మెంట్ ఎక్కడో చదివాను, నెవర్ టేక్ పీపుల్స్ క్రిటిసిజం టు ద హార్ట్ సో దాట్ యూ విల్ బీ సెల్ఫ్ డిఫీటింగ్ యువర్ ఓన్ గోల్. బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ taking everything to your heart, people change like seasons change. Their voices and words change like seasons change. అంటే అంతా బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ పొగుడతారు. మనలో ఏది లేనప్పుడు అందరూ విమర్శిస్తారు. ఆ పొగడ్తని విమర్శని అస్సలు పట్టించుకోకుండా ముందుకెళ్ళేవాడే విజేత అవుతాడు. ప్రతి ఒక్క మనిషిలో తన జీవితంలో ఇలాంటి ఎదురవుతాయి, కానీ దాన్ని మనం ఎలా తీసుకున్నాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చుట్టుపక్క చుట్టాలు, స్నేహితులు ఎవరు మనల్ని విమర్శించినా దానిలో మనకి పనికొచ్చేది ఏమైనా ఉంటే తీసుకుని, పనికిరాని విషయం మాత్రం వెంటనే పక్కన పెట్టేసి వెంటనే తుడిచేసి మన చుట్టూ జరుగుతున్న అంశాలని ఎప్పుడు నెగిటివిటీని మన మైండ్లో డెవలప్ చేసుకోకుండా, ఎప్పుడు మనం ఇంకొకరిని విమర్శించుకోకుండా, మన మైండ్లో నెగిటివ్ థాట్స్ రానివ్వకుండా మనం ముందుకెళ్తే
ఈరోజు కాకపోతే ఇంకొక సంవత్సరంలో 2 ఏళ్లలో మనం ముందుకెళ్తూనే ఉంటాం. ఉన్న ఈ చిన్న జీవితం టైంలో, ఉన్న ఈ తక్కువ కాలంలో ఎదుటి వాళ్ళని మనసులోకి తీసుకోవడమో, లేదా వాళ్ళని మనం విమర్శించడమో, లేదా వాళ్ళు అనుకున్న చుట్టుపక్కల ఉన్న సమస్యల్లో దానిలో చిక్కుకుపోవడం ఇలా కాకుండా ముందు మన ప్రయారిటీస్ ఏంటో చూసుకుని చేస్తే మన జీవితం సాఫల్యం అవుతుంది.